బుల్టెలో మరో బ్రేకింగ్ చూస్తాం. మాదాపూర్ డ్రగ్ కేసులో నవదీప్ వేసిన పిటిషన్పై సెప్టెంబర్ 19వ తేదీన హైకోర్టు విచారించనుంది. మాదాపూర్ డ్రగ్ కేసులో హీరో నవదీప్ ఉన్నాడంటూ పోలీసులు వెల్లడించిన నేపథ్యంలో ఈ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సెప్టెంబర్ 15వ తేదీన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు నవదీప్. దీంతో నవదీప్ వేసిన పిటిషన్పై హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. సెప్టెంబర్ 19వ తేదీ వరకు నవదీప్ను అరెస్ట్ చేయవద్దని పోలీసులు ఆదేశించింది. అయితే పిటిషన్పై హైకోర్టు నేడు విచారణ జరపనుంది. ఇక మాదాపూర్ డ్రగ్ కేసులో హీరో నవదీప్ పేరు తెర మీదకి వచ్చింది. ఈ కేసులో హీరో నవదీప్ ఉన్నాడంటూ హైదరాబాద్ సిపి ఆనంద్ వెల్లడించారు. నవదీప్ తన స్నేహితుడు రామ్ చంద్తో కలిసి డ్రగ్స్ కొన్నట్లు తెలిపారు. మాదాపూర్ డ్రగ్ కేసులో హీరో నవదీప్ ను కన్జ్యూమర్ లిస్ట్ లో ఉన్నారని, ఆయన్ను 29 నిందితులుగా చేర్చినట్లు పేర్కొన్నారు. నవదీప్ పరారీలో ఉన్నాడంటూ చెప్పుకొచ్చారు. మాదాపూర్ డ్రగ్ కేసులో నవదీప్ తో పాటు మరో 17 మంది కూడా పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. సిపి ఆనంద్ వ్యాఖ్యలపై హీరో నవదీప్ స్పందించారు. తను ఎక్కడికి పారిపోలేదని, హైదరాబాద్ లోనే ఉన్నానంటూ తెలిపారు. అయితే కేసులో పోలీసుల నుంచి తనకు ఎలాంటి నోటీసులు రాలేదని స్పష్టం చేశారు. అనంతరం తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ హీరో నవదీప్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. గుడ్ మార్నింగ్ వరుణ్. మాదాపూర్ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ ఇంట్లో ఈ రోజు తెల్లవారుజామున నార్కోటిక్స్ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ కేసులో నవదీప్ కన్జ్యూమర్ గా ఉన్నాడని చెప్పి ఇప్పటికే పోలీసులు అతనిపై కేసు కూడా చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనూ ఈ రోజు నిర్వహించిన సోదాలు ఏవైతే ఉన్నాయో అవైతే చర్చనీయాంశంగా మారింది. గత వారం అంటే ఈ నెల 15వ తేదీన తనను అరెస్ట్ చేయకుండా ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే హైకోర్టు కూడా ఈ నెల 19 వరకు నవదీప్ ను పోలీసులు అరెస్ట్ చేయొద్దని చెప్పి కూడా స్టే ఇవ్వడం జరిగింది. అయితే ఈ రోజుతో గడువు ముగుస్తుండడంతో ఈ రోజు మళ్ళీ అరెస్ట్ చేస్తారనే ఒక వార్త అయితే వినిపిస్తున్నా. ఈ నేపథ్యంలోనే నార్కోటిక్ పోలీసులు నవదీప్ ఇంట్లో తెల్లవారుజామున సోదాలు నిర్వహించారు. సోదాలు నిర్వహిస్తున్న సమయంలో హీరో నవదీప్ ఇంట్లో లేడు అని చెప్పి కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే నవదీప్ ఈ రోజు హైకోర్టులో కొద్దిసేపటి క్రితమే మరొక పిటిషన్ కూడా దాఖలు చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. పోలీసులు తనను అరెస్ట్ చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పి కూడా ఆయన హైకోర్టును ఆశ్రయించినట్టుగా కూడా తెలుస్తుంది. ఒకసారి మనం ఈ కేసును పరిశీలించినట్టయితే ఇటీవల ఈ డ్రగ్స్ రాకెట్ వ్యవహారంలో ఫైనాన్షియర్లు కూడా ఈ కేసులో పట్టుబడ్డారు. ఆగస్టు 31వ తేదీన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్ లో జరుగుతున్న రేవ్ పార్టీని తెలంగాణ స్టేట్ నార్కోటిక్ పోలీసులు వీళ్ళు భగ్నం చేశారు. స్థానిక పోలీసులతో కలిసి జరిపిన ఈ దాడుల్లో సినీ నిర్మాత వెంకట్ తో పాటు మరో 5 యువతులని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే హైటెక్ సిటీ సమీపంలోని అపార్ట్మెంట్ లో ఫ్లాట్ నెంబర్ 804 లో డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు సమాచారం అందడంతో అర్ధరాత్రి పోలీసులు దాడి చేశారు. డ్రగ్స్ వినియోగిస్తున్నట్టు గుర్తించిన వారిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే డ్రగ్స్ దర్యాప్తులో భాగంగా నిందితులు ఎవరెవరు డ్రగ్స్ వినియోగిస్తున్నారనే దానిపై పోలీసులు అయితే కీలక సమాచారాన్ని అయితే వారి వద్ద నుంచి రాబట్టడం జరిగింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన 3 నైజీరియన్లతో సహా 8 మంది నిందితులు పోలీసులు రిమాండ్ కూడా పంపించడం జరిగింది. అయితే ఈ కేసులో పలు విషయాలను పోలీసులు ఇప్పటికే చెప్పడం జరిగింది. హీరో నవదీప్ పరారీలో ఉన్నట్టు గత వారం సిపి ఆనంద్ చేసిన వ్యాఖ్యలపై నవదీప్ కూడా చెప్పడం జరిగింది. దానికి రియాక్ట్ కూడా కావడం జరిగింది. నేను ఎక్కడికి పారిపోలేదు, హైదరాబాద్ లో ఉన్నానని కూడా చెప్పడం జరిగింది. గత నెల 31న వెంకటరత్నాకర్ రెడ్డి, బాలాజీ, మురళి ఇచ్చిన సమాచారం ఆధారంగా మెహదీపట్నం బస్ స్టాప్ లో ఉన్న 3 నైజీరియన్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి పిస్టల్స్, రైఫిల్స్, మత్తు పదార్థాలు కూడా తీసుకోవడం పోలీసులు అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది. విశాఖపట్నం చెందిన రామ్ నుంచి మాదక ద్రవ్యాలు తీసుకువచ్చి డ్రగ్స్ పార్టీలు వీరు నిర్వహిస్తారని చెప్పి కూడా పోలీసులు అయితే పేర్కొనడం జరిగింది. నవదీప్ కు పోలీసులు ఇచ్చేందుకు కూడా ఇప్పటికే రంగం సిద్ధం చేస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. డ్రగ్స్ కేసులో నవదీప్ ను నిందితుగా పేర్కొనడంతో పాటు అతను హైకోర్టును నిందితుగా పేర్కొన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే నవదీప్ ఈ రోజు హైకోర్టును కూడా మరోసారి ఆశ్రయించడం జరిగింది. తనకు ఈ వ్యవహారంతో సంబంధం లేదని, తనను అరెస్టు చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు, సో నాకు అరెస్ట్ చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పి కూడా ఆయన హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ రోజు తను ఇంతకు ముందు వేసిన పిటిషన్ కూడా సో ఈ రోజు విచారణకు రానుంది. మరి ఈ రోజు కోర్టు ఏ విధంగా విచారించి తీర్పు ఇస్తుందో చూడాలి. ఈ వారం. థ్యాంక్ యూ రాజు ఫర్ ది అప్డేట్స్.